హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 14వ భాగానికి స్వాగతం అండి. కాస్త కనిపెట్టి చూడు, ఆ అమ్మాయి స్వరంతో పాటు మతి చాంచల్యం కూడా ఉన్నట్టుంది అన్నాడు. ఆ రాత్రి అన్నం తినలేదు ఆ పిల్ల. అలక సాగించింది. రెండవ రోజు బతిమాలగా లేచింది. శేఖర్ని చూస్తూనే మొహం తిప్పుకుంది. ఆ రోజు తల కూడా దువ్వుకోలేదు. తాను బతిలాడితే బిగదీసుకుంటుందని ఊరుకుంది. సాయంత్రం వెళ్దామని తయారవుతుండగా పక్కింట్లో కనిపించిన స్త్రీ వస్తుంది. ఎవరికైనా సుస్థి చేసిందేమో అనుకుంది. ఏం కావాలండి? మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి, నాకు సమయం లేదు. సమయం లేదంటూనే వీధి విషయాలు వింటారా డాక్టర్మ్మ గారు? మా అబ్బాయి మంచివాడు కాదన్నారట. వాడు ఏం చేశాడే? మీరు వెళ్తుంటే ఈలలేశాడా? ఏ అబ్బాయి సంగతి నాకు అర్థం కావట్లేదు. అయోమయంగా చూసింది. అలా తెలియనట్టు అంటున్నావే అత్త. నిన్న వీళ్ళ నరసింహన్ గురించి అనలేదు? చిట్టి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ అమ్మాయికి నచ్చ చెప్పాలని, ఆ పిల్లాడిని గురించి తెలిసిన విషయం చెప్పింది. కానీ దాన్ని చిట్టి తీసుకెళ్ళి చెప్పి గోల చేస్తుందని ఏం తెలుసు? దిక్కుతోచక నిల్చుంది. నోట్లో సిగరెట్ పారేసి వచ్చాడు శేఖర్. చూడండి, మా పిల్లకి ఏదో చెప్పాం. మీతో మాకేం పని లేదు. పని లేక చెప్పే విషయాలు విని పోట్లాటకు రావద్దు. ఇక మీ అబ్బాయి బుద్ధిమంతుడంటారా? వెళ్ళి అడగండి. 4 రోజుల క్రితం అవతల వీధిలో ఆ అమ్మాయినేమో అన్నాడని దేహశుద్ధి చేయకపోతే విడిపించాను. ఆమె మరో మాట లేక తప్పుకుంది. చిట్టి, నువ్వు గేటు దాటావా? చెప్తాను. వేదవ పిల్ల కళ్ళెర్ర చేశాడు. అది కాదు బాబాయ్, వాడు మధ్యాహ్నం వచ్చి రేడియో వింటాడు. వినయ్, నీకు ఇలాంటి విషయాల్లో జోక్యం అనవసరం కసురుకున్నాడు. భార్యాభర్తలు ఆ అమ్మాయిని గమనించసాగారు. అద్దం ముందు గంటల తరబడి నించుండేది. భార్యాభర్తలు నవ్వుతూ మాట్లాడితే కుతూహలంగా వినేది. బయట నిలబడి వచ్చేపోయే యువకులపై కామెంట్లు విసిరేది. పెద్ద సమస్యగా మారింది. ఇదేం పిల్ల, మూరుడుంది, అన్నీ పిచ్చి బుద్ధులు, ఎవరూ నమ్మరు. మనకు సమస్య లేని రోజు ఎప్పుడు? నిజంగా ఇలాంటి సమస్య పగవాళ్లకు కూడా వద్దు. ఈ ఎదగని వారి బుర్ర చాలా చురుకుగా పనిచేస్తుంది. నాకు తెలిసిన ఓ అమ్మాయి ఉంది, చదువులో పనిలో చురుకు. ఆ పిల్ల భావాలన్నీ పెడదారిని పట్టాయి. జ్వరం రావట్లేదుగా, పంపించేయండి అన్నది. తలాడించాడు. సాయంత్రం ఆ అమ్మాయిని వెంట తీసుకొని బజారెళ్ళింది. చిట్టి, నీకు ఇష్టమైన పరికిణీ గుడ్డ తీసుకో అంది. ఆ పిల్ల ఏం తెలివి తక్కువదా? 92 రూపాయలు ప్యూర్ సిల్క్ పీస్ ఏరుకుంది. చూడండి, 25లో మీకు నచ్చింది ఏరుకోండి, లేదా 30 అని ఎప్పుడూ అత్తవారిళ్లకు వెళ్లే చెల్లెళ్లను ఏ కొట్టుకు తీసుకెళ్లినా అనేవాడు. మొదటే అన్నయ్య ఎందుకలా రిస్ట్రిక్షన్ పెడతాడబ్బా అని ఆశ్చర్యపోయేది. అలా పెట్టకపోతే ఏరుకునేవారు యువతలి వారిని లక్షాధికారిలా ఊహిస్తారులా ఉంది. చిట్టి, నేను అంత డబ్బు తేలేదమ్మా. 25-30లో ఏరుకో. 25-30లో మా అమ్మ చాలా ఇప్పించింది. నాకేం వద్దు హఠం సాగించింది. ఆ అమ్మాయి ప్రమేయం లేకుండానే మధురై చుక్కల పరికిణీ తీసింది. అయిష్టంగా లేచింది. రెండో రోజు జ్ఞాన ఆసుపత్రి నుంచి వచ్చేసరికి వీధిలో గొడవగా ఉంది. అది తమ ఇంటి ముందే. అదిగో ఆవిడొస్తుంది, అడగండిరా. అడిగితే ఏం లాభం? వాళ్ళ అమ్మాయి తప్ప తలొక రకంగా అంటున్నారు. కారు దిగి వచ్చాడు. ఏమిటండి గొడవ? అక్కడున్న వాళ్ళని అడిగింది. ఈ ఇంట్లో ఓ అమ్మాయి రోజు మేము ఇలా వెళ్తుంటే వెక్కిరిస్తుందండి. నేను పొడుగ్గా ఉన్నాను కాబట్టి గడకరనట. నా స్నేహితుడు నల్లగా ఉన్నాడు, చింతపండుట. ఇంకా చాలా అంటుంది. ఈరోజు ఆగి మేము వెక్కిరించాం. తనను మేమే అవమానించామని వీధిలో వాళ్ళందరినీ పిలిచింది. చిన్నపిల్లతో ఏమిటయ్యా, నేను కేకలేస్తానుగా, వెళ్ళండి. అలా అంటే లాభం లేదండి. రేపు మళ్ళా ఏమన్నా అందా మర్యాదగా ఉండదు. వీధిలో వెళ్లే వాళ్ళంతా ఆగి ఏమిటన్నట్టు చూడటం జ్ఞానకు చచ్చిన చావైంది. గేటు తీసి పాత కారు లోపలికి తీసుకెళ్ళింది. తనకేం అవమానం జరగనట్టు. కిటికీ కట్టెన్ చాటు నుండి చూస్తుంది చిట్టి. వీధిలో వాళ్ళని అలా అనొచ్చా? ఎంత అవమానం! మర్యాదగా ప్రవర్తించాలమ్మా. సాయంత్రం విషయం విన్న వెంటనే వెళ్ళి ఆఫీస్ ప్యూర్ని పిలుచుకొచ్చాడు శేఖర్. రెండో రోజు ఉదయమే ఆ అమ్మాయిని ప్రయాణం చేసి పంపించారు. నిశ్చింతగా నిట్టూర్చారు. వారం రోజుల తర్వాత శేఖర్ ఏదో చదువుతూ గంభీరంగా ఉండిపోయాడు. అతని ముందు పాలు పెట్టి ఏమిటన్నట్టు చూసింది. మరేం మాట్లాడక ఉత్తరం అందించాడు. కింద చిన్న ఆడపడుచు లీల సంతకం ఉంది. అతని పక్కనే కూర్చుని చదివింది. ఆవేశంగా లేచింది.
చిరంజీవి శేఖర్కు. నీవు ఇంతగా మారిపోతావని ఎన్నడూ అనుకోలేదు. మీ విషయాలు కమల, అన్నయ్య చెప్తే నమ్మలేకపోయాను. నీలో ఇంత స్వార్థం ఉందని ఊహించనైనా లేదు. డాక్టర్ చదివిన మరదలు వస్తుంటే ఎంతో మురిసిపోయాను. కానీ బంధుజనాన్ని ఇలా అవమానించటం మీ చదువులకే అవమానం. నా బిడ్డను గతిలేక మీ దగ్గర ఉంచలేదు. స్థలం మార్పు వల్ల దాని ఆరోగ్యం బాగుపడుతుందని ఆశించాను. ఆడపిల్ల కాటుకా బొట్టు పెట్టుకుంటే తప్ప. నీ పెళ్ళాం ఖరీదైన అలంకారాల వస్తువులు కొంటే మేము చవక రకాలైనా కొంటామని అనుకోలేదా? భార్య ఏదో చెప్పగానే చేయలా ఎత్తావు. కమలను ఓ మూల కూర్చోబెట్టిన మీరు నా బిడ్డను ఉద్ధరిస్తారనుకోవటం పొరపాటు. ఆడపిల్ల అన్న ఆదరణ లేకపోయిందా? ఒక్కరోజు దాన్ని సినిమాకు తీసుకెళ్తే మీ ధనరాశులు తరుగుతాయా? మా మరదలకి ఈ మధ్య కోపం బాగా పెరిగిందిట. నా ఉత్తరం చూసి కోపగించుకుంటే గ్లాసుడు చల్లటి నీళ్ళివ్వు. చిట్టికి వాడిన మందుల బిల్లు పంపితే డబ్బు పంపుతాను. ఉత్తరం ముగించి బొమ్మలా నిలబడిపోయింది. చాలాసేపు అతను ఆమెను చూస్తూ ఉండిపోయాడు. జ్ఞాన, అతను చాలా మృదువుగా పిలిచాడు. గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తారా? పేలవంగా నవ్వింది. చిన్నక్క అంత తొందరపడే మనిషి కాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. చిట్టి ఏం కల్పించి చెప్పిందో అన్నాడు. పొరపాటేముంది? నా గుణాలను ఎత్తి చూపారు. నేను చదువుకున్నాను కాబట్టి సహనం ఉండాలి. అందరినీ ఆదరించి వారి కోరికలు తీర్చే విశాల హృదయం ఉండాలి. ప్రతిగా వాళ్ళు నాకు ఇచ్చేవి నింద, నిష్ఠూరాలు. నాకు 2 బిడ్డలు పుడితే ఏ ఒక్క మేనత్త కొనివ్వలేదే. తన బిడ్డలను వేరుగా చేసి ఎగ్జిబిషన్లో సామాన్లు కొన్న బావగారు కమలక్క నన్ను ఏ ఆధారాలతో నిందిస్తున్నారు? నా వివాహం అయినప్పటి నుండి అంతో ఇంతో అందరికీ మర్యాదలు, మన్ననలు చేశాను. 100వ వంతైనా వాళ్ళు నాకు చేయలేదే. ఆమె కళ్ళ వెంట నీరు జారింది. చూస్తున్న నిజాన్ని కాదనేంత కర్కోటకుడు కాదు శేఖర్. మరోసారైతే కసిరి నోరు మూయించేవాడు. ఈ సంవత్సరం నుండి ఆమె పడిన ఇబ్బందులు చూశాడు. మనిషి చాలా తగ్గిపోయింది. అతని హృదయం ఆర్ద్రమైంది. ఆమె దగ్గరగా వచ్చి కన్నీరు తుడిచాడు. ఊరుకో, సాయం పొంది మాటలు అనటం వాళ్ళకు భావ్యం కాదు. పోనిద్దు, నిజం కొన్నాళ్ళైనా తెలుస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యన మనం విచారిస్తూ పాడవుతాం. దగ్గరగాకు లాక్కున్నాడు. అతని హృదయంపై తలవాల్చి స్వాంతన పొందింది. నేనంటే బాధ, కానీ చెప్పుడు మాటలు విని నిలదీసే వాళ్లతో ఏం పని? పాలు తీసుకుని సగం తాగి ఆమెకి ఇవ్వబోయాడు. వారించింది. మొండిగా చేస్తే 4 వాయిస్తాను. బలవంతంగా తాగించాడు. ఉత్తరం గొడవలో పడి మర్చిపోయాను. మీ చిన్నన్న కనిపించాడు. రేపు వస్తానన్నాడు. ఊళ్ళేం పనికిరావు. ఊరందరికీ చికిత్స చేస్తావు. నా కాలుకు దెబ్బ తగిలింది. మందేసే తీరికేది అన్నాడు. అతన్ని వదిలి లేచింది. మోకాల దగ్గర చూపాడు. ఎర్రపడి గీసుకుపోయింది. దూదితో అద్ది తర్వాత మందు రుద్దుంది. నొప్పి చాలా ఉంటే చెప్పండి, మాత్రలు ఇస్తాను అంది మృదువుగా మందు రాస్తూ. నొప్పా? నీ చేతులతో రాశాక ఎగిరిపోయింది జ్ఞాన. సేవ కోసమైనా నీ సముఖం కోసమైనా కొన్నాళ్ళు జబ్బు పడాలనిపిస్తుంది. రాత్రి మగళ్ళు నిన్ను చూసే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా ఏదో లోకాల్లో తేలిపోయినట్టు పలికాడు. అదేం అసమంజసపు కోరిక? మీ సన్నిధిలోనే ఉన్నానుగా. లేవు, నువ్వు నా కోసమే. ఎలా చెప్పాలి? ఎప్పుడు సమస్యలతో సంసారం బాధ్యతగా మారింది. మధురత లేదు నన్ను అంటారు కానీ నీకేదో పిచ్చి పట్టింది చిన్నగా నవ్వుతూ అన్నది. అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని ఒడిలోనే అలాగే నిద్రపోయింది. భార్యను భారమైన భావనలను తప్పించి నిద్రపుచ్చానని తృప్తిగా నిట్టూర్చి ఆమె తలదిండుపై పెట్టి అంటనట్టు ఆమె బుగ్గలు తన పెదవులతో స్పృశించాడు. నుదుటపడిన ముంగురులు పైకి తోసి తల దిండుపైకి వాలాడు. ఆదివారం సాయంత్రం తీరికగా ఇంటి ముందున్న మొక్కల మధ్య కూర్చుని ప్రేమ్చంద్ రాసిన చిన్న చిన్న కథలు చదువుతామని తలచింది. పిల్లలు గోపు దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళారు. అనితనెత్తుకొని బయటకొచ్చింది. అమ్మాయిని ఎదురుగా దించి ఆడుకుంటుందని పేజీలు తిప్పింది. పుస్తకం లాగేసి తల్లికి దూరంగా పరిగెత్తింది. బతిమాలగా తెచ్చిచ్చింది. పుస్తకం ఒడిలో పెట్టుకుని కూతురి ఆటలు చూస్తూ కూర్చుంది. శేఖర్ కారు పార్క్ చేసి వచ్చాడు. అతను కూతురితో ఆడుతూ ఆనందంగా కాలం గడిపాడు. తనను ఆటంకపరచరాదని తల్లిదండ్రుల వంక చూసి మట్టితో ఏవో కట్టడాలు మొదలెట్టింది. జ్ఞాన, నీతో కొంచెం మాట్లాడాలి. అభ్యంతరం దేనికో?
ఏదో చదువుదామని వచ్చినట్టున్నావు. మరెవరూ లేరు, తోచదని పుస్తకం తెచ్చుకున్నాను. శ్రీవారి దగ్గరుండి కబుర్లు చెప్తానంటే వద్దంటానా? పుస్తకం పక్కన పెట్టింది. పెద్దన్నయ్యకు వ్యవసాయంపై రాబడి ఎంతగా లేదుట. అతను కొన్న ఫ్లాట్లో పౌల్ట్రీ ఫారం పెట్టించి తన బియ్యం సప్లై చేసే పర్మిట్ తీసుకుంటారట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నారుగా, డబ్బు కావాలంటున్నారా అంది. లేదు, ఆయన బావమరదలు కలుస్తామంటున్నారట. డబ్బు ఇబ్బందులు లేవు. పెద్దవాడు హయ్యర్ సెకండరీ పూర్తి చేశాడు. వాడిని ఎక్కడైనా కాలేజీలో చేర్పించాలనుకుంటున్నాడు. నీ పర్యవేక్షణలో వినయ్ బాగుపడ్డాడు. అలాగే వాడు బీఎస్సీలో క్లాస్ తెచ్చుకుంటాడని అన్నయ్య ఆశ. తన వ్యాపారం దారిన పడే వరకు తను పెద్దాడు మనింటోనే ఉంటామని అంటున్నారు. చిన్నన్నయ్యలా బాధ్యత లేనివాడు కాదు పెద్దన్నయ్య. అతని ఖర్చులు అతను పెట్టుకుంటాడు. నీతో సంప్రదించి చెబుతామని నేనేం అనలేదు. నాతో సంప్రదించాలన్నది అప్రస్తుతం. మీ అభిప్రాయం ఏమిటి? వారిని మన ఇంట్లో ఉంచుకోవాలని తలుస్తున్నారా? ఏమిటో మరీ అంత గీరా? అర్ధాంగివి, నీ సలహా అప్రస్తుతం ఎలా అవుతుంది? నీ అభిప్రాయం వారిని ఇక్కడ ఉంచుదామనే. పాపం పెద్దన్నయ్య ఎంతో ఆశగా అడిగాడు. అదీగాక వాళ్ళకి సాయం చేశామన్న పేరు నీకే దక్కుతుంది. ఆ పేరు పేరైతే మెడలో వేసుకుని తిరిగేదాన్ని. మన ఇంట్లో మరో ఇద్దరిని ఉంచుకునే స్థలం ఎక్కడుంది? తన సొంత పిల్లలతో గది ఉండే కమలక్క తనను నౌకరులా చూశామని అందరితో చెప్తుంది. బావగారు పెద్దవారు, ఎక్కడుంటారు? పరాయివాడా? అతడేం అన్యదా భావించడు. మనం వాళ్ళకంటే కాస్త మెరుగు స్థితిలో ఉన్నాం. సాయం చేయటం బాధ్యత కాదా? కాదని నేను అన్ను. ధన సాయం చేయండి. మన సాంఘిక ఆచారాలు అటు పురాతనమైనవి కావు. అందరూ కలిసుండి ఒక పెద్ద మాట విని జీవితం సాగించటానికి. ఇవి నూతనమైనవి కావు. ఎవరంతట వాళ్ళు స్వతంత్రంగా బతకటానికి. మనం చేసే ప్రతి పనిని విమర్శించే హక్కు చుట్టూ ఉన్న వారికి ఉంది. పెద్దవారు వాళ్ళనింటో పెట్టి మనం స్వేచ్ఛగా తిరగలేం. అలా అని వాళ్ళని తీసుకొని తిరగలేం. నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించటంలో పడి వారికి మర్యాదలు చేయలేకపోవచ్చు. ఇప్పటికే నాకు ఎన్నో బిరుదులు ఇచ్చారు. అవి చాలవా? నేను ఎవరినీ బాగు చేసిందే లేదు. వినయ్ చిన్నవాడు. కేకలేశాను. రేపు కాలేజీలో చదివే కుర్రాడినెల్లా అదుపులో పెట్టాలి. ఎంత పెద్ద మాటలు! సూటిగా నీ అభిప్రాయం చెప్పు. ఇంకెలా చెప్పాలి? ఉన్నవారు చారు. ఇంకెవరినీ మన ఇంట్లో ఉంచుకోవటం కుదరదు. బావగారికి డబ్బు ఇబ్బందిగా ఉంటే బీరువాలో మూలుగుతున్న నగలమ్మి సాయం చేయండి. ఇక నన్ను అడిగేది, మీకు చెప్పేది ఏం లేదు. త్వరగా లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే కూతుర్నెత్తుకుని శేఖర్ లోపలికి వచ్చాడు. నీకు అంత గర్వం, నిర్లక్ష్యం దేనికో అర్థం కావట్లేదు. నేను మాట్లాడుతుండగానే మాటలు తుంచి రావటంలో అర్థం. కోపంగా చూశాడు. నా అభిప్రాయం అడిగారు, చెప్పాను. సహృదయంతో అర్థం చేసుకోండి, లేదా మీకు ఇష్టం వచ్చిన విధానంలో నడవండి. నేను ఆడదాన్ని, అడ్డుపెట్టలేను. ఆ తలబిరుసు పొగరమోతనమే వద్దంటాను. డబ్బిస్తాను, మీరు వేరుగా ఉండండి అంటే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుండదు? ఒకవేళ అపార్థం చేసుకున్నా అది నిష్ఠూరమే అవుతుంది. శ్రమ తప్పుతుంది. తర్వాత రెండు విధాలా బాధపడాలి. నిన్ను అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డాను. మీ పెద్దన్న గురించి బాధపడుతుంటే కుటుంబ సభ్యుల క్షేమం అర్థం చేసుకుంటావని తలచాను. అంతా ఒట్టిది. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. పెద్దన్న పడే బాధలు చూచే వివాహం అయిన దగ్గర నుండి అందరినీ ఆదుకునే ప్రయత్నమే చేశాను. మీరు వందలకు వందలు పంపినా అడ్డుపెట్టలేదు. నాకు వదిలైన బంగారు గాజులు మీ వదనలకు ఇవ్వమన్నా సంకోచపడలేదు. అంతూ పొంతూ ఉండదా? నాకు నా ఇల్లు, సంసారం, పిల్లలు అనే ప్రత్యేకతే లేదా? ఎప్పుడు సంకోచం, ఏం చేస్తే ఏమంటారో అని భయపడుతూ బతకాలా? కాస్త చనువుగా మందలిస్తే తప్పు. నా చదువును ఎత్తి చూపుతారు. మీరు చూడలేదా? చూడు జ్ఞాన, అందరిలో నేను చదువుకున్నవాడిని. వాళ్ళని ఆదుకునే బాధ్యత నాపై ఉంది. నా వల్లే వారు సుఖంగా ఉండొద్దా? వద్దని నేను అనలేదు. కావాలంటే మీ సంపాదన అంతా పంపండి. నా బాధను అర్థం చేసుకోండి. ఉమ్మడిగా ఉండటం కుదరదు. మీరు వారికంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఎంతకని సాయం చేయగలరు? అతను ఆశ్చర్యంగా వంక చూశాడు. ఇంత మొండిగా ఏనాడూ వాదించలేదు. ఇప్పుడు ఏమొచ్చింది? మా ఇంట్లో ఒక్కడు చదివి బుద్ధిమంతుడైనా చాలు, మా కుటుంబం అంతా ఉద్ధరింపబడుతుంది అనే పెద్దన్న మాటలు చెవుల్లో మోగాయి. భార్య సంపాదిస్తుందనే గర్వంతోనే ఎదిరిస్తుందని తోచింది.
నీకు సంపాదిస్తున్నాననే గర్వం ఉంది. నా వాళ్ళు ఉన్నన్ని రోజులు నీ సంపాదన దాచిపెట్టుకో. నా వాళ్ళు నా సంపాదన పైనే బతుకుతారు విసురుగా అన్నాడు. జ్ఞాన ఏం జవాబు చెప్పలేదు. రెండో రోజు నిప్పులు కురిపించుతూ వచ్చాడు. జ్ఞాన అతని గావుకేకలకు హడలిపోతూ బయటకొచ్చింది. ఏం చెప్పావు? అన్నయ్యతో ఏం చెప్పావు? ఆమె రెండు చెంపలు చెళ్ళుమన్నాయి. వచ్చే కన్నీటిని అభిమానంగా అదింపట్టింది. మాట్లాడవే అతను ప్రశ్నించాడు. ఉదయం వచ్చిన అన్నగారు సాయంత్రం వరకు తన అభిప్రాయం మార్చుకొని ఇల్లు చూసుకొని ఎందుకురా మరదలు ఉద్యోగస్తురాలు, అక్కడికి 2 పిల్లలు అదనంగా ఉండనే ఉన్నారు. నేను ఆలోచించక ఏదో ఉందామనుకున్నాను. ఆదివారం బాబొచ్చి వాళ్ళ పిన్ని దగ్గర చదువుకుంటాడు అన్నాడు. దానికి కారణం భార్య అని తేలిపోయింది. ఇల్లు వేరుగా చూస్తే పిచ్చి పనులేం చెయ్యొద్దని అన్నగారిని కోప్పడొచ్చాడు. చెంపలు రాసుకుంటూ అతని వంక చూసింది. నేను ఏం చెప్పానన్నారు బావగారు? పాడు మర్యాదలకు మాత్రం లోపం లేదు. బావగారుట బండగారు ఈ ఇంట్లో ఉండటం కుదరదని చెప్పలేదు. నేనా? మరి పైగా బుకాయింపులు. నాకు అబద్ధాలు ఆడేవాళ్ళంటే పరమాసహ్యం. నాకు తొందరపాటుతో విచక్షణా జ్ఞానం కోల్పోయేవారంటే అసహ్యం. చాలా వరకు వచ్చింది వ్యవహారం. ఎదిరించడం కూడా నేర్చుకున్నావా? హుంకరిస్తూ ఆమె వెనకాలే నడిచాడు. సహనం ఉన్నంతకాలం మీరు నిజం అన్నా అబద్ధం అన్నా అసమంజసంగా అనాలోచితంగా ఏదన్నా భరించాను. ఇక భరించే శక్తి లేదు. ఒక్కసారి మీ అక్కయ్య రాసిన ఉత్తరం జ్ఞాపకం చేసుకోండి. మీ అన్నగారితో నేనేం చెప్పలేదు. ఆయనంతటా ఆయనే పరిస్థితులు ఊహించి వేరుగా ఉంటామన్నారేమో. గదిలోకి వచ్చాక కన్నీరు బయటపడింది. నువ్వు చేసే ప్రతి పని ఆలోచించి చేస్తావన్నమాట. నేను మూర్ఖుణ్ణి, అనాలోచితంగా అంటాను కదూ. నీ అభిప్రాయం. అన్నా వదిలిన ముందు ఇలాగే మాటకు మాట అంటే వాళ్ళేం ఊహిస్తారు? నేను ఇప్పుడే చెప్తున్నాను. నీ సంపాదన, అహం అన్నీ ఓ మూలకు పెట్టు. అందరు స్త్రీల్లాగే ఇల్లు చక్క పెట్టుకో చాలు కటువుగా పలికాడు. ఏమిటి ఏమిటి మీరంటుంది? కంపిస్తూ అడిగింది. తెలివైన దానివని మురిసిపోయేవారే మీ వారంతా ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? రేపటి నుండి ఆసుపత్రికి వెళ్ళొద్దు. ఇంటి పని వంట పని చూసుకుంటే చాలు. నీకు సంపాదిస్తున్నాననే గర్వం తగ్గుతుంది. సుఖపడిపోతాం. మీకు మతి ఉండే ఇలా మాట్లాడుతున్నారా? షటప్. అంత మాట్లాడటానికి నీకు ఎన్ని గుండెలు? మాట్లాడటం కాదు, ఆజ్ఞాపిస్తున్నాను. అందరిలా ఇల్లు చక్కబెట్టుకొని ఇంట్లో పడి ఉండాలనుకుంటే ఉండు, లేదా వెళ్ళిపో. నీ ఆసుపత్రిలోనే ఉండు. మీకు నిజంగా మతిపోయింది. దయచేసి మరోసారి ఇలాంటి మాటలు అనకండి. ఆమె తగ్గిపోతూ అతని నోటికి తన చెయ్యి అడ్డం పెట్టింది. ఆమె వణికిపోవటం చూశాక శేఖర్కు పిచ్చి ఆవేశం హెచ్చింది. తను అనే మాటలు ఆమెను అంతగా కలిచివేస్తున్నాయి. ఆడది ఆ మాత్రం జడిసి ఉండాలి. జడిపించటానికి, నోరు మూయించటానికి మంచి ఆయుధం దొరికిందని సంతోషించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేకపోయాడు. ఆమె చేతిని దూరంగా విసిరికొట్టాడు. నీ అధికారం, అహంకారం కట్టిపెట్టు. ఇల్లు కదలటానికి వీల్లేదు. కదిలావా మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టరాదు. రేపటి వరకు ఏదో నిర్ణయించుకో. నాకు నా వారంతా కావాలి. అన్నయ్య ఇక్కడే ఉంటాడు. నీ అడ్డు అంగీకారం అనవసరం. అర్థం చేసుకుంటావనే ఉద్దేశంతో నీతో సంప్రదించాను. నీకు అహం పెరిగిందని తెలియలేదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే మంచం కోడు సాయంగా పట్టుకొని నిల్చుంది. కన్నీరు తుడుచుకోవాలని కూడా తెలియలేదు. మార్కెట్కు మీరే వెళ్తే మంచిదమ్మా, అన్నీ రూపాయి కిలో అంటారు. వంట మనిషి వచ్చింది. చప్పున తన ముఖం మరోవైపు తిప్పింది. ఆవిడ చూడరాదని. తర్వాత లెక్కలు చెప్తూ గాని వెళ్ళి వంట పని చూడు, పిల్లలు వస్తారు. అదేమిటమ్మా మీకు జలుబు చేసిందా? మాట భారంగా వస్తుంది. అవును అన్నది. ఆమె వెళ్ళిపోయింది. వెంటనే బాత్రూంలో దూరి మొహం కడుక్కుంది. అద్దం ముందు నిలబడింది. కందిపోయిన బుగ్గలు కనిపించాయి. పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుంది. ఆటలకు వెళ్ళిన పిల్లలు వచ్చారు. అనిత చేసిన అల్లరి గోపు చెప్తుంటే వింటూ కూర్చుంది. ఆమె మనసు మాటల వైపు లేదు. మమ్మీ మా మమ్మీ పళ్ళను అంటున్నది అనిత. లేచి కూతురికి బత్తాయికాయ ఒలిచిపెట్టింది. అల్లకల్లోలంగా ఉన్న మానసాన్ని అదుపులోకి తేవాలని పిల్లలకు చదువు చెప్తూ కూర్చుంది. పిన్ని, నువ్వు ఆసుపత్రికి పోలేదు? వినయ్ అడిగాడు. అప్పుడు గుర్తొచ్చింది. అటు శేఖర్ ఆజ్ఞ. మాధవి సినిమాకెళ్ళి ఆలస్యంగా వస్తానన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే బట్టలు మార్చి బయలుదేరింది. నర్సు విజయమ్మ
ఆత్రంగా బయటకు చూస్తుంది. జ్ఞానం చూస్తూనే పరుగునొచ్చింది. వచ్చారా డాక్టర్? ఒక ఆమెను చాలా ప్రమాదమైన స్థితిలో తెచ్చారు. మీరు వస్తారని చూసి విసిగిపోయి ఆలీని మీ ఇంటికి పంపాను. ఫోనుంటే మంచిది డాక్టర్కి. ఆమె వెనకాలే వెళ్ళి యాప్రాన్ గ్లౌస్ తీసుకుని హడావుడిగా గదిలోకి అడుగుపెట్టింది. ఆమె స్థితి ఏమీ అర్థం కాలేదు. అచేతనంగా పడుంది. పరిశీలిస్తే పాప బతికున్నట్టే తెలిసింది. వెంటనే వచ్చి సుధ ఫ్యామిలీ ఫ్రెండ్ అనుభవశాలి అయిన డాక్టర్ రామ్కి ఫోన్ చేసింది. మరో 10 నిమిషాల్లో అతను వచ్చాడు. అతను వస్తూనే ఆపరేషన్ కావాలన్నాడు. ఆమెతో వచ్చిన వారితో సంప్రదించి థియేటర్లో అడుగుపెట్టారు. సమయమే తెలియలేదు. తల్లిని బిడ్డను క్షేమంగా గదిలో చేర్చి తృప్తిగా నిట్టూర్చింది. డాక్టర్, మీరు అన్యథా భావించినంటే మరో పేషెంట్ని చూపుతాను. నర్సింహోంలో చేరి వారం రోజులవుతుంది. టెంపరేచర్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. అనుభవశాలి పురుషుడు ఉంటే వేరే కేసులు తేలికవుతాయమ్మా. మీకు మెటర్నిటీ సెక్షన్ చాలా ఉంది అన్నాడు అతను ఆమె వెంట నడుస్తూ. నిజమేనండి, సుధ భర్త చూసుకునేవాళ్ళు. వారికి రాసి మరో డాక్టర్ని పిలిపించుదాం అంది. మీకు అవసరమైతే ఫోన్ చేయండి, వచ్చి సాయం చేస్తాను. అతను ఆ పేషెంట్ను పరీక్షించాడు. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు. బయటకు వచ్చాక ఏదో ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద రాసిచ్చాడు. 3 రోజులు ఈ మందులు ఇంజెక్షన్లు వాడమ్మా. జ్వరం తగ్గకపోతే నాకు ఫోన్ చెయ్యి, ఎక్స్రే తీయించి చూద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. అతని వంక కృతజ్ఞతగా చూసింది. మీరు సమయ మెన్షన్ నాట్. ప్రత్యేకంగా నేను చేసింది ఏమీ లేదు. అది మన ధర్మం. మధ్యలోనే తుంచేశాడు. నిజమే, డాక్టర్లకు సమయాలుండవు. వారు కర్తవ్య నిర్వహణలోనే ఏ మాత్రం లోపం చేసినా ప్రాణాలతో చెలగాటమాడటం అవుతుంది. మాధవి రాగానే ఆమెకు విషయమంతా చెప్పి బయలుదేరింది. అసలు ఇంతకీ ఆ మనిషి బతికిందా? ఏం మాటలు! ఆలస్యమైంది, రేపు మాట్లాడుకుందాం. బయటికి వచ్చి కారు తీసింది. అదో పాత కారు. స్టార్ట్ అవటానికి అరగంట ఏడ్చింది. జ్ఞాన ఇల్లు చేరేసరికి 11 గంటలు దాటింది. ఇల్లంతా చీకటిగా ఉంది. శేఖర్ మేల్కొన్నాడన్నమాట. అతని ఆజ్ఞ గుర్తుకొచ్చింది. ఆమె హృదయం జల్లుమంది. క్షణం తటపటాయించి మెల్లిగా బెల్లొక్కింది. 5 నిమిషాలకు తలుపు తీశాడు శేఖర్. ఆమె లోపలికి వెళ్ళి బట్టలు మార్చి చేతులు కడుక్కొని వచ్చింది. నీ ఉద్దేశం ఏంటి? తీక్షణంగా చూశాడు. ఏ విషయంలో తెలియనట్టే అడిగింది. చాలించు నటన. నేను సాయంత్రమే చెప్పాను. ఎందుకలా గొంతు చించుకుంటారు? పిల్లలు వినాలనా? పేద అడ్డు ప్రశ్నలు నువ్వును. ఇల్లు కదలొద్దని చెప్తే రోజు కంటే ఆలస్యంగా వచ్చావా? దీన్ని బట్టి ఊహించొచ్చు నీ అహంకారం. ఏమిటండి మీ మాటలు? ఈరోజు మీకేదో ఆవేశం పిచ్చి పట్టినట్టున్నాయి. రేపు మాట్లాడుకుందాం. మీరు భోజనం చేశారా? తన మాటనల్లా తోసిపుచ్చటం అతనికి ఏం నచ్చలేదు. ఆమె బతిమాలుతూ, నా దారికి అడ్డు రాకండి, అటు ఉద్యోగం ఇటు సంసారం ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని బతిమాలుతుందని ఆశ. అసలు అలాంటి మాటలు లేకపోగా తన ఆజ్ఞను పిచ్చిగా మార్చేస్తే అతను సహించలేకపోయాడు. ఆవేశం పట్టుదల పెరిగాయి. నా విషయాలతో నీకేం పని? నేను ఇప్పుడే చెప్తున్నాను. రేపు నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ రానక్కర్లేదు. విసురుగాని గదిలోకి వెళ్ళాడు. ఆమె స్థాణువులు అక్కడే నిలబడిపోయింది. తెల్లవార్లు తన సంసారంలో తన పాత్రను గుర్చి చెరువితి చరణం చేసుకుంది. ఆమె ముందు కాపురం, కర్తవ్యం 2 వైపులా నిల్చుని చెరోవైపు లాగసాగాయి. పని మనిషి పిలుపుతో తలుపులు తీసింది. శేఖర్ 7ంటికే లేచి తయారవుతున్నాడు. రోజులా కాఫీ తెచ్చిచ్చింది. ఏం ఆలోచించావు? ఆలోచించటానికి ఏముంది? మీరు పట్టుదలతో పచ్చని సంసారం పాడు చేసుకుదలిచారు. కానివ్వండి. పురుషులంతా ఒక్కటే. అహం. స్త్రీ ఎన్నిటికైనా తమ అండదండలతో బతకాల్సిందే. అందుకే ఉచితానుచితాలు ఎరక్క శాసిస్తారు. కానీ 5 సంవత్సరాలు అహోరాత్రాలు తపస్సు చేసింది వ్యర్థం చేయటానికి కాదు. రాత్రంతా ఆలోచించాను. వెళ్ళిపోతున్నాను. ఆమె ఆఖరి మాట అనేటప్పుడు గొంతు వణికింది. వచ్చే కన్నీటిని బలవంతంగా దింపట్టింది. మీరు ఆవేశంలో ఆజ్ఞాపించారు. అది చల్లారాక ప్రశాంతంగా ఆలోచించండి. ఇక పిల్లల ప్రసక్తి తెచ్చి అందరి ముందు మన సంసారం బయట పెట్టకండి. మిమ్మల్ని మీరే సంభాళించుకునే స్థితిలో లేరు. వారిని చూసే ఓపిక, శాంతం అలవడిన నాడు మీరు తెచ్చుకోండి. అదొక్కటే మిమ్మల్ని కోరేది. నేను పొరపాటు పడ్డాను. నీలో స్త్రీత్వము, భర్త అనే భావనే లేదు. డబ్బు, హోదా ఇదే కావాలి. కఠినంగా
పళ్ళు కొరికాడు. పొరపాటు నాది. నాది శేఖర్. భర్త, పిల్లలు, బంధువులు అంటూ ఎప్పుడూ సున్నితంగా ఆలోచిస్తూ సంసారం స్వర్గతుల్యంగా చేసుకోవాలని ఆశించాను. అదేం దురాశ కాదు. విధి ప్రతికూలించింది. మీ ఆవేశం, అధికారం పరాకాష్ఠను అందుకున్నాయి. నేను మనిషినే, రాయినేం కాదు. ఎంత బాధపడి ఈ నిర్ణయానికి వచ్చానో మీకు తెలియదు. అక్కడే ఉండి తమ అబలత్వం ప్రదర్శించరాదని గదిలోకి వెళ్ళిపోయింది. అతనికి చాలా కోపం వచ్చింది. కాఫీ కప్పు దూరంగా నెట్టి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికొచ్చాడు శేఖర్. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. గోపు హాల్లో కూర్చున్నాడు. వినయ్ గదిలో చదువుకుంటున్నాడు. అనిత కేరింతలు అతని గొంతు వినిపించటం లేదు. మూలనున్న కృష్ణుడి బల్ల ఖాళీగా ఉంది. గోపు, అమ్మగారేరి? సందేహంగా అడిగాడు. ఊరికెళ్ళారు బాబు. ఈ తాళం చెవులు ఇమ్మన్నారు. చెడ్డీ జేబులో నుండి తాళం చెవులు తీసిచ్చాడు. అతనికి మతిపోయింది. తను ఎన్నోసార్లు తొందరపడి నోటికి ఎంత వస్తే అంత మాట అనేవాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు సున్నితంగా మందలించేది. అలాంటిది ఆమె తొందరపడింది. కోపం, ఆవేశం ఉమ్మడిగా వచ్చాయి. వెళ్ళి 4 గంటించి తీసుకురావాలనుకున్నాడు. అతను వెనుదిరిగేలోగా అన్నగారు, వదినగారు, పిల్లలు కనిపించారు. రండి, ప్రయాణం సుఖంగా సాగిందా వదిన? ఏరా, నా పడవ ఎదిగావు. అన్న కొడుకు భుజం ఆప్యాయంగా తట్టాడు. ఏం బస్సులో బాబు? టీ కొట్టు కనిపిస్తే చెవులు ఆపేస్తారు. నడుం పట్టుకుపోయింది. పిల్లలు కనిపించరే? ఇల్లంతా చూస్తూ అడిగిందామె. గతుక్కుమన్నాడు. విననట్టు మరో దిక్కు తిరిగాడు. అన్నగారు అదే ప్రశ్న అడిగాడు. జ్ఞాన ఉద్యోగం మాని ఓ స్నేహితురాలు నర్సింగ్ హోంలో పనిచేస్తుంది. 4 రోజులు చాలా పని ఉందని అక్కడే ఉంటుంది. అంతేనా? మేము వస్తున్నామని వెళ్ళిందా? వదిన నవ్వుతూనే అడిగింది. చాలే, నువ్వు వస్తున్నావని తనకేం తెలుసు? మనం నిన్నటికి నిన్న అందరం రావాలనుకుంటేమి. మీ వదిన అక్కడ ఒంటరిగా ఉండనని గోల చేసిందిరా. అమ్మ పెద్దది, ఏదో అంటుంది, తిరిగి ఈమె అంటుంది. పోట్లాడదేనికని అందరినీ తీసుకొచ్చాను. మిగతా పిల్లలు రేపొస్తారు. శేఖర్ గుండెలు కొట్టుకున్నాయి. ఇద్దరే కదా అని బలవంతంగా తన ఇంట్లో ఉండమన్నాడు. 6గురికి ఇళ్ళలా సరిపోతుంది. అతని ఆలోచనలతో నిమిత్తం లేకుండా కాలం గడుస్తుంది. ఉదయం లేచి బయటికి రాగానే రోజులా అడుగుల చప్పుడు గుర్తించి బ్రష్, పేస్టు అందించటానికి ఎవరూ రాలేదు. గోపును కేకేసి తెప్పించుకున్నాడు. ముఖం తుడుచుకుంటుండగానే వేడి పానీయం అందలేదు. అడగాలా వద్దా అనుకున్నాడు. పాపం కొత్తవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తుంది? అడగాలి అనుకొని లేచే లోపలే గోపు కాఫీ తెచ్చిచ్చాడు. నీళ్లలా పాలవాసన వేస్తుంది. దాన్నే తాగి డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు చేరాడు. గిన్నెలో వేడి నీళ్లు లేవు. గోపు, ఇలారా. రోజు నేను కాఫీ తాగే లోపల గిన్నెలో నీళ్లు పెట్టాలి. వాడు తలుపి నీళ్లు తెచ్చాడు. త్వరగా పనులు ముగించొచ్చాడు. బీరువా తీసి సూట్ తీశాడు. నిండుగా జ్ఞాన చీరలతో కనిపించే అరలు ఖాళీగా ఉన్నాయి. పయ్యర్లో మాత్రం నగలు, డబ్బు ఎప్పట్లా ఉన్నాయి. ఆరిపోతున్న కోపం రగులుకుంది. ఆడదానికింత కోపము పంతమునా? ఈరోజు వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంటాను. అప్పుడు కాళ్ళబేరానికి రాక ఏం చేస్తుంది? తన మాట వరుసకు బెదిరించడానికంటే వెళ్ళిపోతుందా? అతను డ్రెస్ చేసుకుని వచ్చాడు. గోపు దోశలు చేసి తెచ్చిపెట్టాడు. ఒకటి తిని లేచాడు. మీకు ఇష్టమని కష్టపడి చేస్తే ఒక్కటేనా? మరొక్కటి, పోనీ సగం అంటూ కొసరి ఎవరూ వడ్డించలేదు. గోపు, టిఫిన్ పెట్టరా? కేకేసి నిల్చున్నాడు. మేము ఇంకా పాతకాలం పద్ధతులను వదలలేదు. మసితో వంట అప్పుడే పప్పుకు పెట్టాను. వంటావిడ వస్తే మాకు పనికిరాదు. గోపు చేత పంపుతాను. చాలా దూరం, వీలైతే వస్తాలేండి అని బయటకొచ్చాడు. సరాసరి అతను కొడుకు స్కూల్కే వెళ్ళాడు. ఇంకా రాలేదల్లే ఉంది. 10 నిమిషాలకు ఒకతను సైకిల్పై అనిల్ని తెచ్చి వదిలాడు. డాడీ పరుగున వచ్చాడు. మన ఇల్లు కట్టడం మొదలుపెట్టారా? లేదే, ఇల్లని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందిగా, మీరు పైన ఇల్లు కట్టిస్తున్నారట. అందుకే సుధా ఆంటీ ఇంట్లో ఉంటున్నామని. మమ్మీకి బాగా కళ్ళు నొప్పెట్టాయి. వాడు చెప్పేది వినిపించుకోవటం లేదు. అతని ఆలోచనలో అతనున్నాడు. మమ్మీ అక్కడే ఉంటుంది. నా దగ్గరుంటావా అనిల్? ఈరోజు కదా ఇంతటితో సమాప్తమండి. మరలా ఆ తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.